మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎన్నికల ప్రచార జోరు పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ తమ అభ్యర్థులను గెలిపించాలని ముఖ్య నాయకులు వరుస ప్రచారాలు చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ రాష్ట్రానికి అన్యాయమే చేస్తున్నాయని, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే పథకాలు అమలవుతాయంటూ ప్రచారాలు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జూటా మాటలు చెప్పి ప్రజలను మోసం చేసిందన్నారు. కేసీఆర్ను నిందించడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని, ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చడం లేదన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోవద్దని, కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టాలని ఓటర్లను అభ్యర్థించారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్షపూరితంగా నియోజకవర్గంలో అభివృద్ధిని నిలిపేశారని విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మళ్ళా 3 ఏళ్ల దాకా దొరకరు కాంగ్రెస్ వాళ్ళు. మీకు బుద్ధి చెప్పేందుకు ఇదే మంచి మోక, ఇదే బెస్ట్ ఛాన్స్. గట్టిగా చెవు విండి లేదా తొడపాశం పెట్టేందుకు ఇదే అవకాశం. ఒకళ్ళకి ఇళ్ళకాలం కాదు, అందరికీ మోసమే, అందరికీ జూట మాటలు చెప్పుడు తప్ప ఒక్కళ్ళకు బుడ్డ పైస పని చేయలేదు 2 ఏళ్లలో. ఏం చేసినవయ్యా రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ ను తిట్టుడు. రోజు రామకోటి రాసినట్టు కేసీఆర్ ఏమో ఈయన పేరు కూడా చెప్తలేడు, ఈయన దేకను కూడా దెక్కలేడు. పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ వాళ్ళు కుర్చీకి గులాములు. కుర్చీలు ఎవడు కూర్చుంటే వానికి సల్యూట్ కొడతారు. మనం భయపడదు, మళ్ళా కుర్చీ ఎట్లా తెచ్చుకోవాలని బిచ్చుకుందలా అవి చూసుకోవాలి. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలో పలు మున్సిపాలిటీల్లో మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేసీఆర్ పాలనలో జాబ్ క్యాలెండర్ తెస్తే నేడు రేవంత్ పాలనలో స్కామ్ క్యాలెండర్కు తెరలేపారని హరీష్ రావు విమర్శించారు. రేవంత్ సర్కారు నెలకో స్కామ్ చొప్పున చేస్తుందన్నారు. జహీరాబాద్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే మాణిక్రావు హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో బాల్కసుమన్ ప్రచారం నిర్వహిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. 6 గ్యారంటీల అమలులో ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ముఖ్యమంత్రి ఓట్ల కోసమో ఎలక్షన్ల కోసమో వస్తే ఏం చెప్పాలి ముఖ్యమంత్రి? ఇగో నేను 4,000 ఇచ్చిన నాకు ఓటైంది, ఇగో నేను 2,500 ఇచ్చిన నాకు ఓటైంది, ఇగో నేను 10 కిలోల బియ్యం ఇచ్చినా నాకు ఓటైంది, నేను తులం బంగారం ఇచ్చినా ఓటేయమని చెప్పుకోనికి ఏమైనా ఉన్నదా? చేసిందేమి లేదు, చెప్పుకోనికి ఏం లేదు. ఒక్కటి చేసిండు, బస్సు తప్ప చూస్తే ఆ బస్సు కథ కూడా మీకు తెలుసు. ఆడోళ్ళకు ఫ్రీ, మగోళ్ళకు డబ్బులు. ఇక మైక్ పడితే బస్సు వేసినా ఇక గుద్దురు, నాకు గుద్దురు చెప్పాడు. ఇక తులంగారు రేవెట్టిని చెప్పాడు, 4,000 చెప్పాడు, రైతు బంధు చెప్పాడు, స్కూటీ చెప్పాడు, పిల్లల ఉద్యోగాలు చెప్పాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్నంగా ప్రచారం చేశారు. తాను రాజకీయాల్లోకి జీవనోపాధి కోసం సంపాదనకై రాలేదని, అందరూ ఆదరించి ఆశీర్వదించాలని వ్యక్తిగత మేనిఫెస్టోతో ప్రజల ముందుకెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రజా జీవితంలో ఉంటూ నిస్వార్థంగా ప్రజాసేవకే మీ ముందుకు వస్తున్నానంటూ ప్రచారం చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనను చూసి ఓటు వేయాలని కోరారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో 30కి 30 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నిత్యం అభ్యర్థుల మధ్య ఉంటూ దిశానిర్దేశం చేస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. 2 ఏళ్ల పాలనలోనే ప్రజలకు కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత ప్రారంభమైందని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి హనుమకొండ జిల్లా పరకాలలో విమర్శించారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక మెజారిటీతో గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు.